అందరికీ షలోమ్. ఈరోజు బైబిల్ నెలల ప్రకారం 7వ నెల గురించి మనం తెలుసుకుందాం. ఈ యొక్క 7వ నెలని హీబ్రూలో తిష్రే అంటారు, లేక యాతనీం అంటారు. ఇది సెప్టెంబర్ అక్టోబర్ నెలలో వస్తుంది. 1వ రాజులు 8వ అధ్యాయం 2వ వచనంలో ఈ విషయాలు మనకి ఉంటాయి. అయితే ఈ యొక్క 7వ నెల మొదటి దినమున జరిగినటువంటి విషయాల గురించి ఇప్పుడు మనం చూద్దాం. ఎలోహిం తన స్వరూపమందు నరుని సృజించెను. ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనం. అంటే మొదటి మానవుణ్ణి సృజించినటువంటి రోజు ఈ యొక్క 7వ నెల 1వ దినమున. హారిషోన్ అంటారంటే మొదటి మనిషి. హీబ్రూలో హారిషోన్ అంటే మొదటి మనిషి అనే అర్థము. ఆయన పేరు అధాం. అధాం అంటే అధమా అంటే హీబ్రూలో భూమి, అంటే భూమి నుండి తీయబడినటువంటి వ్యక్తి అధాం. ఆ అంటే ఆలిఫ్, ఏకత్వము లేక ఐక్యత అని అర్థము. సంఖ్య విలువ 1. మిగిలిన 2 అక్షరాలు దామ్. అంటే హీబ్రూలో దామ్ అంటే రక్తము అని అర్థము. సమస్త మానవాళికి జీవశక్తిని ఇచ్చేది అని అర్థము. కాబట్టి ఈ యొక్క అర్థం వచ్చే విధంగా అధాం అని ఇక్కడ పేరు పెట్టడం అనేది జరిగింది. అదామెహ్ అనే పదానికి సామర్థ్యంతో పోల్చబడిన అనే అర్థం వచ్చేటువంటి పదం నుండి ఇది తీసుకోబడింది అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. తర్వాత అవ్వ అంటే ఈవ్ అంటారు. ఈవ్ని హీబ్రూలో చావా లేక ఛాయ అంటారు. అంటే జీవించేది అనే అర్థము, అందరికీ తల్లి అని అర్థము. హీబ్రూలో కోల్ చాయ్ అంటారు. అంటే అన్ని జీవులకు తల్లి అనే అర్థము. ఆదికాండం 3వ అధ్యాయము 20వ వచనంలో ఈ విషయాలు మనకి ఉంటాయి. అయితే ఈ యొక్క ఆదాముని సృజించినటువంటి మొదటి రోజే వారు పాపం చేయడం అనేది జరిగింది. అంటే మంచి చెడులు జ్ఞాన వృక్షం నుండి తినకూడదని దైవిక ఆజ్ఞను అతిక్రమించారు. ఈడెన్ గార్డెన్ నుండి వారు బహిష్కరింపబడ్డారు. ఇది మొదటి రోజు, అంటే ఆదాముని సృజించినటువంటి మొదటి రోజే వారు ఈ యొక్క పాపం చేశారు అని ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. నీసాన్ నెల మొదటి నెల అని నిర్గమకాండం 12వ అధ్యాయం 2వ వచనంలో మనకి ఉంటుంది. ఇది సంవత్సరానికి మొదటి నెల అని అక్కడ చెప్పడం అనేది జరిగింది. అయితే ఈ యొక్క 7వ నెల మొదటి దినమున నూతన సంవత్సరంగా ఇశ్రాయేలీలు ఆచరిస్తారు. ఎందుకంటే వారు మొత్తం 4 నూతన సంవత్సరాలు ఆచరించడం అనేది జరుగుతుంది. అయితే అక్కడ నీసాన్ నెల మొదటి నెల అన్నప్పుడు ఇది 7వ నెల కదా, ఈ నెల ఎందుకు సంవత్సర ప్రారంభంగా ఆచరిస్తున్నారు అంటే ఆదాముని, అంటే మొదటి మనిషిని సృజించినటువంటి రోజు కాబట్టి ఈ దినాన్ని కూడా క్రొత్త సంవత్సరంగా వారు ఆచరించడం అనేది జరుగుతుంది. 7వ నెల 1వ దినమున పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అది మీకు శృంగధ్వని దినము. అంటే ఈ యొక్క శృంగధ్వని దినము అంటే రోష్ హషనా అంటారు. ఇది రాజును కీర్తించడానికి, విధేయతను ప్రకటించడానికి బాకాలు మోగించడం ఆనవాయితీ. షోపర్ మోగించడం ద్వారా తండ్రికి అంగీకారం చూపడం అని అర్థము. ఇది లేవీకాండము 23వ అధ్యాయం 24వ వచనంలో మనకి ఉంటుంది. ఈ యొక్క మొదటి రోజు సోమ్ గదల్యా అంటారు. అంటే సోమ్ అంటే హీబ్రూలో ఉపవాసం అని అర్థము. సోమ్ గదల్యా అంటే బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు సిద్కియాను బంధించి అక్కడున్న మరికొంతమందిని ఆయన తీసుకుని వెళ్ళిపోవడం, బబులోను తీసుకుని వెళ్ళిపోవడం అనేది జరిగింది. ఇంకా కొంతమంది మిగిలి ఉన్న వారి మీద ఈ యొక్క గెదల్యాను గవర్నర్గా ఆయన నియమించడం అనేది జరిగింది. ఆ సమయంలో 7వ మాసమున ఇస్మాయేలు అహీకాము కుమారుడైన గెదల్యాను రోష్ హషానా రోజు విందు చేసిన తర్వాత ఆయన్ని చంపడం అనేది జరిగింది. అంటే ఈ యొక్క రోష్ హషానా పండుగ రోజే ఆయన్ని చంపేయడం అనేది జరిగింది. కాబట్టి పండుగ రోజు ఉపవాసం ఉండకూడదు కాబట్టి దాన్ని వారు వాయిదా వేస్తారు. కానీ ఆయన గెదల్యా చనిపోయింది మాత్రం ఈ యొక్క 7వ నెల మొదటి రోజు. ఇర్మియా 41వ అధ్యాయము 1వ వచనంలో ఈ విషయాలు మనకి ఉంటాయి. అలాగే 2వ రాజులు 25వ అధ్యాయం 25వ వచనంలో మనం ఈ విషయాలను చూడొచ్చు. ఈ యొక్క 7వ నెల మొదటి రోజు జలప్రళయము యొక్క 307వ రోజున నోవాహు 3వసారి పావురాన్ని బయటకు పంపడం అనేది జరిగింది. అది మళ్ళీ తిరిగి ఆయన యొద్దకు రాలేదు. ఆదికాండం 8వ అధ్యాయం 12వ వచనం. ఈ యొక్క 7వ నెల మొదటి రోజున 1677 BCE అబ్రహాంకు తండ్రి 10 పరీక్షలు పెట్టడం అనేది జరిగింది. దాంట్లో మొదటి పరీక్ష ఇస్సాకును బలివ్వడానికి బంధించినటువంటి రోజు ఈ యొక్క 7వ నెల మొదటి రోజు. ఇదే రోజు ఆయన తల్లి అయినటువంటి సారా 127 సంవత్సరాల వయసులో ఆమె చనిపోవడం అనేది జరిగింది. ఆ ఇస్సాకును బలివ్వడానికి బదులుగా అక్కడ పొట్టేలును బలివ్వడం అనేది జరిగింది.
కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఆ యొక్క పొట్టేలు కొమ్మును అంటే తిషిరే 1వ రోజు పొట్టేలు కొమ్మును ఊదడం అనేది ఆనవాయితీ. అయితే ఇక్కడ పొట్టేలు కొమ్ము అంటే షోఫర్ ఊదడం అనేది జరుగుతుంది. ఇది ఆదికాండము 22వ అధ్యాయం 1వ వచనం. మషియాకు వచ్చినప్పుడు కూడా ఈ యొక్క షోఫర్ ఊదబడుతుంది అని యెషయా 27వ అధ్యాయం 13వ వచనంలో మనకు కనిపిస్తుంది. అలాగే 7వ నెల 2వ తారీఖున ప్రపంచాన్ని 6 రోజుల పాటు సృజించిన తర్వాత ఎలోహిం విశ్రాంతి తీసుకున్నటువంటి మొదటి షబ్బాత్ ఈ రోజును సూచిస్తుంది. అంటే 7వ నెల 2వ తారీఖున. అలాగే 7వ నెల 7వ తారీఖున జెబులూన్ జన్మదినము. యాకోబు కుమారుడైనటువంటి జెబులూన్ పుట్టినటువంటి రోజు. అలాగే తిషిరే 8వ తారీఖున సొలొమోను కట్టించిన మందిరం దగ్గర 14 దినములు అంటే 2 వారములు తండ్రి సముఖమందు ఉత్సహించి 8వ దినమున అతడు జనులకు సెలవీయగా వారు రాజును పొగిడి తండ్రి తన దాసుడైన దావీదునకును ఇశ్రాయేలీయులకు తన జనులకును చేసిన మేలంతటిని బట్టి సంతోషించుచు ఆనంద హృదయులే తమ తమ గుడారములకు వెళ్ళిరి. ఇది 7వ నెల 8వ తారీఖున జరిగింది. 1వ రాజులు 8వ అధ్యాయం 66వ వచనం. అందరికీ షలోం.